ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలపు శుభాభివందనాలు. ఒక చిన్న వాక్యమును ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆయుధాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి ఆయుధము సత్యం అనే ఆయుధము. ఇది నడుము చుట్టుదట్టి అనియు, రెండవదిగా నీతి అను ఆయుధము, ఇది మైమరవు, మూడవదిగా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, ఇది పాదములకు జోడుగా ఉండాలి. తర్వాతదిగా విశ్వాసము అనే ఆయుధం, ఇది అగ్ని బాణములను ఆర్పునట్టి డాలుగా ఉన్నది. తర్వాతదిగా రక్షణ అనే ఆయుధము శిరస్త్రాణముగా ఉండాలని చెప్తుంది వాక్యం. అలానే దేవుని వాక్యము కూడా మనకి ఆయుధముగా ఉండాలి అని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని జనాంగమా, సత్యము, నీతి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యము, ఈ 6 మనకి దేవుడిచ్చు సర్వాంగ కవచములై ఉన్నాయి. వీటిని మనం ఎల్లవేళలా కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఒక ఆత్మీయ యుద్ధమందు పాల్గొనుచున్నాం. సాతాను విరోధులందరూ సాతానుతో పోరాడవలను కనుక దేవుని పక్షమున సిద్ధముగా నిలబడుటకును, ఆపద్దినమందు ఎదిరించుటకును దేవుడిచ్చు అన్ని యుద్ధాయుధములను ధరించి నిలవవలనని పౌలు భక్తుడు పిలుపునిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ 6 ఆయుధములు మనము ధరించుకొని ఎల్లవేళలా సాతాను వాడు మన ఎడల సంధించే బాణములన్నింటినీ ఎదిరించుటకు మనము ఈ ఆయుధములను తప్పనిసరిగా కలిగి ఉండవలెనని వాక్యమును చేతపట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ఆయుధములను సంపాదించుకోండి, మీతో ఉంచుకోండి. తద్వారా అపవాది తంత్రములను ఎదిరించుటకు మనకు దేవుడి శక్తిని దయచేయునుగాక. ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి దేవుని కృప కాపుదల ఎల్లవేళలా తోడయుండి మిమ్మలను, మీ కుటుంబములను, మీరు కలిగిన సమస్తమును సంరక్షించి, ఆదరించి, ధైర్యపరిచి కృప చూపించునుగాక. ఆమేన్.